అదృష్టం తలుపు తడితే బికారి కూడా ఉన్నఫలంగా కుబేరుడవుతాడు. ఇదేదో సామెత వరకే పరిమితం అనుకోకండి. అనంతపురం జిల్లాలో జరిగిన యథార్థ గాథ. పొట్ట నింపుకునేందుకు భిక్షాటన కోసం పరాయి రాష్ట్రం వెళ్లిన ఒక వ్యక్తికి ఒక్కసారిగా 65 లక్షలు వచ్చి పడ్డాయి. ఇదేదో మాయలు మంత్రాల వల్ల వచ్చింది కాదు, దొంగతనం లాంటివి కానే కాదు. మరి ఇంతకీ అతనికి అంత డబ్బు ఎలా వచ్చిందనేగా మీ సందేహం? అయితే ఈ కథనం చూడాల్సిందే. లక్ష్మీ కటాక్షంతో ఒక్కసారిగా లక్షలు సొంతం చేసుకున్న ఇతని పేరు పెన్నయ్య. అనంతపురం జిల్లావాసి. కేరళలో భిక్షాటన చేసుకునే ఇతడు నిన్నటి వరకు యాచించి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోకుండా ధనలక్ష్మి ఒక్కసారిగా ఇతని తలుపు తట్టింది. అదెలా అంటారా? ఈయన ఎప్పుడో కొన్న లాటరీ టికెట్లకు 65 లక్షల రూపాయలు తగిలింది. అంతే. సినిమాల్లో చూపించిన మాదిరిగా రాత్రికి రాత్రే పెన్నయ్య లక్షాధికారిగా మారిపోయాడు. కొన్నేళ్ల క్రితం పెన్నయ్య తెలంగాణలోని జడ్చర్లలో బండలగనిలో కార్మికుడుగా పనిచేసేవాడు. అతనికి భార్య, 3 పిల్లలున్నారు. చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఓ రోజు గనిలో పైనుంచి రాతిగుండ్లు దొర్లిపడి పొన్నయ్యకు కాలు విరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో కాలు తొలగించేశారు. ఒక్కసారిగా అంధకారంగా జీవితం మారిపోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తననే నమ్ముకున్న కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలనే ఆలోచనలో పడిన పెన్నయ్య కూలి పనుల కోసం తిరువనంతపురానికి సమీపంలోని పంచముడి ప్రాంతానికి వెళ్లాడు. పనిచేసేందుకు కాలు సహకరించకపోవడం వల్ల యాచక వృత్తిలోకి దిగాడు. అప్పుడే పెన్నయ్యకు లాటరీ టికెట్లు కొనడం అలవాటుగా మారింది. అదే ఈ అభాగ్యుడి పాలిట వరంగా మారింది. యాచకుడిగా మారిన పెన్నయ్య ఉదయం నుంచి సంపాదించిన డబ్బులో కొంత భాగం లాటరీ టికెట్లు కొనేవాడు. తనకొచ్చిన డబ్బును ఎక్కువ భాగం దీనికే ఖర్చు చేసేవాడు. ఎప్పుడో ఒకసారి అదృష్టం వరిస్తుందని గట్టిగా నమ్మేవాడు. చివరికి అతని కల నిజమైంది. అక్షయ లాటరీలో ఏకంగా 65 లక్షలు అతన్ని వరించాయి. రోజు టికెట్లు కొనుగోలు చేసే పెన్నయ్యకు లాటరీ తగిలిందని గుర్తించిన ఏజెంటు అతన్ని వెతుకుతూ వెళ్లాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడం వల్ల వారు కేరళలోని పంచముడికి చేరుకొని అతన్ని స్వగ్రామం కొర్రపాడుకు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇట్లాంటి పోయి ధర్మం చేసుకుంటాను సార్. మార్తాండలో చేసుకుని కేరళకు పోయి వస్తా. కేరళలో పోయి వస్తుంటే ఒకరికి టికెట్ తగిలిందని చెప్పినారు. అది చూసి దేవుడు ఎప్పుడే నాకు టికెట్ తగిలిస్తారని వచ్చి చేసినట్లు దిన్న ఒకటి పీకితే వస్తాను. మార్తాండలో తమిళనాడులో ఉంటే మనసు ఊరికనే ఉంటుంది. కేరళలో పోతే టికెట్ తీయాలని మనసు పెడుతుంది. అందుకే 10 టికెట్లు ఉంటే తీసుకున్నాను సార్. ఆ 10 టికెట్లు తగిలినాయి. ఒకటి 60 లక్షలు, 9 కలిసి 10,000 తగిలింది సార్. ఇక్కడ పోయి ధర్మం చేసుకొని వచ్చినాడు. తలిగింది, సంతోషంగా ఉన్నాను. పిల్లలు కష్టపడుకొని నేను చదివించుకున్నాను. ఇప్పుడు బాగా సంతోషంగా ఉంటాము. పెన్నయ్యకు లాటరీ తగలడం ఆంధ్ర, కేరళ రాష్ట్రాల్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతని స్వగ్రామం కొర్రపాడులో అయితే పెన్నయ్య కాస్త పెన్నయ్య గారిగా మారిపోయాడు. ఒకప్పుడు పట్టించుకోని వారంతా ఇతన్ని చూసేందుకు తరలివస్తున్నారు. పెన్నయ్యను అదృష్టం వరించడంపై అతని బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు 4 నెలలు అవుతుంది. అక్కడే పోయినాడు. ఇంటికి 1 రూపాయి కానీ పంపించలేదు. దానికే లాటరీలకి దానికి దీనికి పెట్టుకుంటే అక్కడే ఉన్నాడు. పిల్లలని ఆమె కూలి 40 ఆమె పిల్లలను చాకుంటుంది. పిల్లలు బడి పోతున్నారు. ఆమె చదివించుకుంటుంది. 1.5 లక్ష అప్పు అయింది దానికి. మళ్ళీ 1 లక్ష రూపాయలు అవుతుంది ఇండ్లంతా రెడీ చేయించుకున్న వాళ్ళకి. ఫోన్ చేసినాడు కానీ తగిలిందంటే మాకేం తెలియదు. ఆయన ఫోన్ చేసే వరకు మాకు తెలియదు. 2 నాలుగు స్టేషన్లో పెట్టినారంటే దాని గురించి ఫోన్ చేస్తే మంచిని పంపించినాం సార్. ఆడపిల్ల ఎదిగింది సార్. ఆయమ్మకు అంత కావాలి కదా, వాళ్ళకి వేసిన తర్వాత మిగిలింది మీరు ఏమైనా చేసుకోనప్ప అని చెప్తారు. లాటరీలో తగిలిన 65 లక్షల 90 రూపాయల్లో పన్ను, ఏజెంట్కు 10% కమిషన్ రూపంలో 22 లక్షల రూపాయల వరకు మినహాయించి మిగిలిన సొమ్ము పెన్నయ్యకు చెక్ ద్వారా అందించనున్నారు.